శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అయిపోయారా? ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి క్లోజ్ అయిపోయారా అని అంటే ఆ పరిస్థితులు అయితే చాలా అద్భుతంగానే దగ్గరగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా బాలకృష్ణ గారు గాయపడడం, వెంటనే బాలయ్య బాలా బాబాయ్ అని చెప్పి ఆయన కూడా ఒక ట్వీట్ చేయటం, వెంటనే మీరు కోలుకోవాలి బాబాయ్, గతం కన్నా ఎక్కువగా మీరు ఇంకా ఫాస్ట్గా యాక్టివ్గా ముందుకు రావాలి బాబాయ్ అని చెప్పి కోరుకోవటం, నందమూరి అటు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఏదైతే ఆ గ్యాప్ అయితే ఉందో అవన్నీ కూడా ఈ దెబ్బతో ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఎవరైతే కొంతమంది ఏదైతే ఫ్యాన్స్ మధ్య గ్యాప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రాజకీయంగా వీళ్ళ ఫ్యాన్స్ని వీళ్ళ కుటుంబాన్ని విడదీసి వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేసినటువంటి పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక ట్వీట్తోనే కనిపించింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా స్వయంగా ఆయన కూడా ఫోన్ చేసి బాలకృష్ణ గారితో ఫోన్లో మాట్లాడారు అనేటువంటి వార్త కూడా వినిపిస్తుంది. ఇంకా అది కనుక జరిగింది అంటే డెఫినెట్గా అంటే మరికొద్దిగా రోజుల్లోనే వాళ్ళ కుటుంబాలు కలిసేటువంటి అవకాశాలు, ఒకటే స్టేజ్ మీద ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చాలా రోజుల నుంచి ఒక రేంజ్ సెట్ చేయొచ్చు అనేటువంటి నందమూరి అభిమానులందరికీ కూడా ఒక పండగ వాతావరణం సెట్ చేసేటువంటిది కూడా చాలామంది ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేశారు. కానీ వీళ్ళ కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్తో అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయలే. కాకపోతే ఈసారి మాత్రం వీళ్ళు కలిశారు అంటే 100కి 100% కలిసి దుమ్ము లేపేసేటువంటి బాలకృష్ణ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఒక సినిమా కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాదు రాజకీయంగా కూడా చాలా ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే విడిపోతేనే ప్రకంపనలు అని అనుకుంటే కలిసి ఉంటే ఏంటి అనుకుంటున్నారా? కలిసి ఉంటేనే కలదు సుఖం, కలిసి ఉంటే వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. ఈ మధ్యన మనం చూసాం, అటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ గురించి జూనియర్ ఎన్టీఆర్ గారు సపరేట్ ఒక పార్టీ పెట్టబోతున్నారు, ఆయన ఇంకొక రాజకీయ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, ఆయనకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, లేదంటే ఒక పార్టీకి ఆయన సపోర్ట్ చేసేస్తున్నారు అనేటువంటి మాటలు వినిపించాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ గారు కూడా ఆయన కూడా ఒక పార్టీ పెట్టబోతున్నారు, ఆయన కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటలు చాలా ఎక్కువగానే పుకార్లు చేశాయి. సో ఇవన్నిటికీ కూడా చిక్కుపడేందుకు వాళ్ళే ఇలా బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అటు మెగా ఫ్యామిలీ అయినా ఇటు నందమూరి ఫ్యామిలీ అయినా ఇద్దరూ కూడా కలిసి ఉంటేనే ఎవరికైనా సరే సుఖంగా, హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.